ఫ్రెండ్స్ నా పేరు గోపి, మీరు చూస్తున్నది ఎక్స్ప్రెషన్ తెలుగు. సో ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, సో మనం ఆల్రెడీ వీడియో పెట్టి ఆల్మోస్ట్ చాలా రోజులు అయితే అయిపోయింది, 1 వీక్ దాటింది అనమాట. సో ఎందుకంటే కంటిన్యూ పెట్టట్లేదంటే ఏం చెప్తాను, రోజు ఎప్పుడు చెప్పినా ఇవే పిల్లలు చెప్తాం కాబట్టి అందుకే 10 రోజులకు ఒకసారి అప్డేట్ అవుతామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఈరోజు వచ్చి మన కోళ్ళకి వచ్చి 26 రోజు. సో ఈరోజు మన వీడియో ఏంటంటే కోళ్ళు ఎలా ఉన్నాయి, తర్వాత మనకి వీక్లు అయితే ఏ వీక్ వచ్చాయి అనమాట. సో అవి ఏ విధంగా వచ్చి తలవపులు, సో ఎన్ని వచ్చి ఏ విధంగా వచ్చాయి అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో అవి వచ్చేటప్పుడు మటుకు మన షెడ్లు అంటే ఏవి ఉంచకూడదు అనమాట, అన్ని బోర్డింగ్లో పెట్టి సపరేట్గా ఉంచుకోవాలి. లేదంటే అన్ని స్కూల్కి స్ప్రెడ్ అయిపోయి మనకి ఇంకా ఎక్కువ తలవపులు అయిపోయి లాస్ అయితే అయిపోతాం అనమాట. సో ఇప్పుడైతే మనం అయితే చూపిస్తాం. సో ఇది తలవపు అనమాట. సో కోడ్ అయితే బలువుగానే ఉంది, కానీ సో ఈ తలవపు రావడం వల్ల లేట్ అవుతుందంటే సో ఒకసారి మీరు చూసుకోవచ్చు. తలవపు కళ్ళు కనిపించక ఇవైతే మనం ఎక్కువ తల వాసిపోయి ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట. సో ఇవి నేను తినలేవు తాగలేవు. సో దానివల్ల వెయిట్ లాస్ అయిపోయి దీనికి ఉన్న జబ్బు సో వేరే వాటికి అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఉంది కానీ సో ఇదైతే మనకి వెయిట్ లాస్ అయిపోయి అలాగే ఇది పనికిరదు అనమాట. సో ఈ విధంగా మనకైతే లాస్ అయితే అయిపోతాం. ఒకసారి ఈ బోర్డింగ్లో చూసుకోవచ్చు, చాలా ఉన్నాయి. సో ఈ బోర్డింగ్ మొత్తం కంప్లైంట్ వచ్చి ఇదే అనమాట. మనకి ఎక్కువ వచ్చి తలవపులు, సో వీకులు చూసుకోవచ్చు. దాదాపు ఎన్ని వచ్చాయంటే మనకి చాలా ఎక్కువ వచ్చాయి అనమాట. సో ఇవన్నీ కూడా మనకి తలవపులు, వీకులు అంటే ఎక్కువ మనకి మోటాలిటీ అయితే వస్తాయి. చనిపోయినాయి చూడు, ఒక్కడే 3. ఈ తలవపుల వల్ల ఏ విధంగా చనిపోయి చూడండి, చూసుకోవచ్చు మీరు. ఇవన్నీ ఈ వీక్లు, ఇవన్నీ కూడా వీక్లే. దీనికి చిన్న ప్యానం ఉంది కానీ అది కూడా బతకదాం. ఇవన్నీ సో ఈ తలవపులకి ఆల్రెడీ స్ప్రే అయితే కుటం అనమాట, మనకి స్ప్రే అయితే ఇచ్చారు కంపెనీ. సో అవి అయితే కుటం ఆల్రెడీ కొన్ని రికవర్ అయ్యి, ఇవన్నీ కూడా ఇంతకుముందు చూసుకోవచ్చు, ఇవి రికవర్ అయినవి. ఇవన్నీ కూడా ఇంతకుముందు అయితే సేమ్ వీటిలాగే తలవపుల్లాగా ఉండేవి, కానీ ఇందులో కొన్ని రికవర్ అయ్యేవి. సో ఈ స్ప్రే అయితే మనం డైలీ చేస్తున్నాము. సో స్ప్రే కొన్ని రికవర్ అవుతాయి, కొన్ని అవ్వట్లేదు. సో అవన్నీ మ్యాక్సిమం కొన్ని చనిపోయాయి అనమాట. సో ఎక్కువ మోటాలిటీ అయితే మనకి తలవపుల వల్లే వచ్చాయి, మీరు చూసుకోవచ్చు. సో ఈ బూడింగ్ మొత్తం కూడా అదే కంప్లైంట్ అనమాట, తలవపులు ప్లస్ వచ్చి సో వీకిల్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉందన్నమాట, మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే మన కోడు 26వ రోజు కదా, సో ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను. సో తలవపులు ఎలా గుర్తించాలనేది మీకు ఒక ఐడియా అయితే ఉండదు కదా. సో అవి వచ్చి సపరేట్గా ఉంటాయి అనమాట, కోళ్ళు ఎక్కడ లేనిది. సో ఇది చూసారా, ఈ చుట్టుపక్కల కూడా లేదు, ఇది ఒకటి సపరేట్గా అలా తల ఉంచుకొని ఉంది. సో ఈ విధంగా అయితే గుర్తించాలన్నమాట తలవపులు. సో ఎందుకంటే ఇట్లా కళ్ళు ఊపడ కాబట్టి అక్కడ ఉండిపోతాయి. ఇదిగోండి ఈ విధంగా సపరేట్గా ఉండిపోతుంది. ఇవి వెయిట్ చేయాలంటే పట్టుకొని మనం బోర్డింగ్లో వేసేయాలి. ఇలా ఏదైతే ఒంటరిగా ఉంటుందో సో అదైతే కంపల్సరీ మన తలవపులు వచ్చినట్టు అనమాట. సో అదే మీరు గుర్తుంచుకోవాల్సింది, ఓకేనా. సో మన కోడ్ వచ్చి 26వ రోజుకి ఈ విధంగా అయితే ఉంది. సో ఎలా ఉందో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాలి. సో ఎవరైతే ఇప్పటిదాకా చూస్తున్నారో అందరూ చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా వస్తే చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మన ఛానల్ వస్తుంటాయి. సో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా అందుతుంది అనమాట. సో ఇది వచ్చి 26వ రోజు. సో ఈ విధంగా అయితే ఉంది. సో మనకి ఎక్కువ కంప్లైంట్ అయితే ఈ తలవపులు అయితే ఏవైతే ఉన్నాయో సో అది వచ్చి మనకి ఈ కాలమే ఎక్కువ కంప్లైంట్ వస్తాయి అన్నమాట. సో ఎందుకంటే ఇది ఒక్కపోత కాలం అనమాట, అంటే మనకి చలి కాదు అలాగని ఎండ ఎక్కువ కాదు. సో గాలి ఎక్కువ వేయక ఒక్కపోత కాలం కాబట్టి ప్రతి ఫార్మ్లో కూడా కంప్లైంట్ వచ్చి ఇదే వస్తుంది మ్యాక్సిమం. సో మన కోడ్ అయితే ఈ విధంగా ఉంది. సో నాకైతే బాగానే ఉంది అనిపిస్తుంది. సో లాస్ట్ బ్యాచ్ చూసుకుంటే, కానీ మనకి ఎక్కువ తలవపులు రావడం వల్ల మైనస్ అక్కడే అవుద్ది అనమాట. సో ఎందుకంటే అవి ఫీడ్ తినేసి ఇప్పుడు తలవపులు వచ్చి చచ్చిపోతాయి కాబట్టి, హెవీ మోడలిటీ వస్తాయి కాబట్టి సో మనకైతే బాగా మైనస్ అవుద్ది. సో కోడ్ అయితే ఈ విధంగా ఉంది. సో మన మెయింటెనెన్స్ కూడా బాగానే ఉందన్నమాట. సో వాక్ కూడా పాడవలేదు అలాగనేసి. సో మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో ఇన్ఫర్మేషన్ వీడియో అనుకుంటున్నాను. సో ఎందుకంటే కొత్తగా చేసే వాళ్ళకి తెలియదు కదా, సో తలవపులు ఏ విధంగా పోల్చాలనేది. సో అవి ఒక సపరేట్ రేర్గా ఉంటాయి అనమాట. సో ఎలా అంటే అన్ని కోళ్ళతో పాటు ఉండవు, వాటికి కనిపించుకో ఒక్కడ కునుకుపోయి పడిపోయి పడుకొని ఉంటాయి అనమాట.
సో అవి తీసి మనం చూసుకుంటే తల వాసిపోయి ఉంటుంది, కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట తలోపులు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. రెగ్యులర్గా చాలా మంచి కంటెంట్, చాలా మంచి వీడియోస్ అయితే చెప్తుంటాను అనమాట పౌల్ట్రీ గురించి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.